అనుకోకుండా వెళ్ళే ట్రిప్సే సక్సెస్ అవుతాయని ఈ ట్రిప్ ప్రూవ్ చేయబోతుంది. ఏంటి మమ్మీ ఎవడీడు? ఎక్సైటెడ్ అండ్ నర్వస్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవ్యాస్ ఫన్ ఫ్యాక్టరీ #NFF. సో ఈరోజు వీడియో ఏంటని ఆలోచిస్తున్నారా? దిస్ ఈజ్ అ ట్రావెల్ బ్లాగ్. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న ట్రావెల్ బ్లాగ్ అంటున్నాను నేను, ట్రావెల్ బ్లాగ్. సో ఈరోజు నుంచి నేను అన్ని ట్రావెల్ బ్లాగ్సే తీస్తున్నాను అనమాట. ట్రావెల్ బ్లాగ్స్ అంటే ఈ కొన్ని డేస్ ట్రావెల్ బ్లాగ్సే ఉంటాయి మన ఛానల్లో. సో ఇప్పుడైతే నేను ఇప్పుడే రివీల్ చేయను ఎక్కడికి వెళ్ళబోతున్నాను అని, బట్ ఐ విల్ గివ్ వన్ హింట్. అది ఒక కోల్డ్ ప్లేస్. జాన్లా అన్ని కోల్డ్ ప్లేసెసే కదా, గెస్ట్ చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో నేనైతే ఇప్పుడు ప్యాకింగ్ చేసుకోవాలి. టుడే ఈజ్ 10th December, సారీ 10th Jan. ఎందుకని మర్చిపోతున్నా, ఎగ్జైట్మెంట్లో అన్నీ మర్చిపోతున్నాను గైస్, ప్లీజ్ డోంట్ మైండ్. ఓకే, సో ఇప్పుడైతే అన్నీ తీసి పెట్టినాను. దట్ ఈస్ కిట్టు హూ ఇస్ ప్లేయింగ్ సాంగ్స్, కావాలని నన్ను డిస్టర్బ్ చేయడానికి. అన్నీ తీసి పెట్టినాను, ఐ విల్ షో యూ. నేనైతే ఇప్పుడు ప్యాక్ చేసుకోవడానికి అన్నీ ఫస్టే స్కాటర్ చేసుకున్నాను. టాప్స్, ప్యాంట్స్, గ్లౌజెస్ అవన్నీ పక్కన పెట్టాను. ఐ విల్ షో యూ. అన్నిటికంటే ఇంట్లో పెద్ద బ్యాగ్ ఇది ఒక్కటే ఉంది. ఈ బ్యాగ్ తీసుకెళ్దామని ఫిక్స్ అయ్యాను అనమాట. ఇట్స్ 4 days ట్రిప్ అనమాట. ఇప్పుడు ఇవన్నీ ప్యాక్ చేశాక చూపిస్తాను. నేను ఇవన్నీ తీసుకెళ్తున్నా గైస్, భయపడకండి. ఆల్రెడీ ఉన్నవే, కొత్తవి ఏం కొనలేదు. ఇవన్నీ తీసుకెళ్ళాలి నేను. ఇంకో బ్యాగ్ కూడా తీసుకెళ్తున్నా, బ్యాక్ ప్యాక్ లాంటిది, సో దట్ మనకి ఏమైనా చిన్న చిన్న వస్తువులు ఉంటే అందులో ప్యాక్ చేసుకోవచ్చు. లెట్ మీ షో యూ హౌ ఐమ్ ప్యాకింగ్. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఎవర్ ట్రిప్. నేను మమ్మీ డాడీ లేకుండా వెళ్తున్నాను అనమాట, విత్ మై కజిన్స్, ఆర్ క్లోజ్డ్ వన్స్. సో హ్యాండ్స్ క్రాస్. దీస్ ఆర్ మై టాప్స్ అనమాట. ఇవన్నీ నా టాప్ వేర్. నేను అన్నీ ఫుల్ హ్యాండ్సే తీసుకుంటున్నాను, చెప్పా కదా ఇట్స్ అ కోల్డ్ ప్లేస్ అని, అందుకే అంత ప్రొటెక్షన్ తీసుకుంటున్నాను. 4 days కాబట్టి ఇవన్నీ సరిపోతాయి. నేను డైలీ ఐ ట్రై టు అప్లోడ్ షార్ట్స్ గైస్, ఎందుకంటే అక్కడ నేను ల్యాప్టాప్ తీసుకెళ్ళట్లేదు. బికాస్ అక్కడ ఎందుకు వచ్చిన గోల, మనకి హోటల్లో కదా మనం ఉండేది. వీ డోంట్ నో హౌ సేఫ్ ఇస్ దట్ హోటల్. మేము అన్నీ బుక్ చేసేసుకున్నాము ప్రయర్గా. ఈ ట్రిప్ గురించి నేను ప్రతి ఒక్క డీటెయిల్ నీట్గా అంతా బ్లాగ్లో పెడతాను. సో ప్లీజ్ డోంట్ ట్రై టు స్కిప్ ఇట్. ఇప్పుడైతే ఈ టాప్స్ అన్నీ స్కాటర్ చేసుకున్న టాప్స్ నీట్గా ఇందులో పెట్టేస్తున్నాను. ఫస్ట్ టైం మమ్మీ లేకుండా నేను ఒక్కదాన్నే నా బ్యాగ్ సర్దుకుంటున్నాను. ఎప్పుడు మమ్మీయే చేస్తుంది. మమ్మీ వెంట్ అవుట్ ఫర్ సమ్ ఏదో పని మీద బయటికి వెళ్ళారు. సో మేము 7 members వెళ్తున్నాం గైస్. అందులో అత్తయ్య కూడా వస్తుంది. అత్తయ్య అంటే మనీషా అండ్ చింటూస్ మామ్. అంటే మా వాళ్ళు ఒక్కలన్న పెద్దవాళ్ళు వస్తేనే మీరందరూ బయటికి కదలాలి అన్నారు అనమాట. అందుకే ఏం చేస్తాం, అయినా అత్తయ్య మంచిగా ఫ్రెండ్లీ ఉంటుంది మా అందరితో. సో మేము కూడా యాక్సెప్ట్ చేసాం. అన్నీ కావాలంటే అవ్వదు కదా గైస్, ఒకటి కావాలంటే ఇంకొకటి వదులుకోవాలన్నట్టు. కొన్ని నేను కిట్టువి కూడా తీసుకున్నాను. కిట్టు ఈజ్ యాంగ్రీ ఆన్ మీ, ఎందుకంటే వాడిని వద్దన్నాము. అది కోల్డ్ ప్లేస్ కదా గైస్, ఎందుకు చిన్నపిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ మళ్ళీ వాళ్ళకేమన్నా అయితే మన మీద వస్తుంది. దీస్ ఆర్ థర్మల్స్ గైస్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎక్కడైనా చాలా చల్లగా ఉన్న ప్లేసెస్కి వెళ్తే ఇది మాత్రం పక్కా పెట్టుకోండి. నేను దీని లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. దిస్ ఈజ్ నాట్ అ పెయిడ్ ప్రమోషన్, ఇట్స్ బెటర్ నేను ఇది పైన పెట్టుకోవడం. సో ఫస్ట్ ఇవన్నీ మిగతావి కింద పెట్టేసి నెక్స్ట్ అది పైన పెడతాం. సో మేము 4 days స్టే చేస్తున్నామని చెప్పాను కదా. ఒక్కొక్క రోజు ఒక్కొక్క దగ్గరికి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాము. అది మీరు ఫర్దర్ వీడియోస్లో చూడండి, మేము ఎలా ప్లాన్ చేసుకున్నాము, ఎక్కడెక్కడికి వెళ్ళాము అని నేను డీటెయిల్గా విత్ ప్రైజెస్ నేను మెన్షన్ చేస్తాను. సో దట్ మీకు అందరికీ కూడా ఒక
రిఫరెన్స్ వస్తుంది కదా, మీరు అక్కడికి వెళ్ళాలనుకుంటే ఎంత ఖర్చు అవుతుంది, వాట్ ఈస్ ద బడ్జెట్. మేము ఇన్ బడ్జెట్లోనే వెళ్తున్నాము. ఇప్పుడైతే నేను టీ-షర్ట్స్ పెట్టేశాను, నెక్స్ట్ జాకెట్స్ పెట్టాలి, ట్రౌజర్స్ పెట్టాలి. ట్రౌజర్స్ మోస్ట్లీ తీసుకెళ్ళట్లేదు, జీన్స్ పెట్టాలి అండ్ నైట్ ప్యాంట్స్ పెట్టాలి. ఇవి నా ప్యాంట్స్ అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే జీన్స్ ఉన్నాయి. ఇది ఒక జంప్ సూట్ పెట్టుకుంటున్నాను అండ్ దీస్ ఆర్ ది నైట్ ప్యాంట్స్. నైట్ ప్యాంట్స్ మోస్ట్లీ యూస్ చేయము, ఎందుకంటే అంత చల్లగా ఉన్న ప్లేస్లో నైట్ ప్యాంట్స్ మనకి కంఫర్టబుల్గా ఉన్నా కానీ చలికి ఆపవు కదా. సో నేను ఇంత పెద్ద బ్యాగ్ ఎందుకు తీసుకెళ్తున్నానంటే మేబీ అక్కడ కొంచెం షాపింగ్ చేయొచ్చు, సో అందుకు ఇంత పెద్ద బ్యాగ్ తీసుకెళ్తున్నాను. సో దట్ ఆ తీసుకున్న వస్తువులు కూడా ఇందులోనే సరిపోయేటట్టు. మోస్ట్లీ నేను ఒక్క బ్యాగే తీసుకెళ్తున్నాను అండ్ వన్ బ్యాగ్ ఏదైనా ఇంపార్టెంట్ వస్తువులు వెంటనే తీసుకునే వస్తువులు అయితే ఇదిగోండి ఇలాంటి చిన్న ప్యాక్లో నేను తీసుకెళ్తున్నాను. ఇట్ ఈస్ మల్టీ యూస్, ఇట్లన్నా వేసుకోవచ్చు ఆర్ ఇట్లా ప్యాక్ ఉందన్నమాట, ఇలా అయినా వేసుకోవచ్చు. టీ-షర్ట్స్ జీన్స్ ఈక్వల్గా పెడుతున్నాను సో దట్ నాకు కన్ఫ్యూజన్ ఉండొద్దు అనేసి పక్కనే పెడుతున్నాను. అండ్ దిస్ ఈజ్ వన్ జంప్ సూట్, ఇది ఎప్పుడో తీసుకున్నాను, ఇప్పుడు వేసుకుంటా. నేను కుర్తీలు ఏం పెట్టుకోవట్లేదు గైస్, ఒక్క పెద్ద డ్రెస్ పెట్టుకోవాలి, అది నేను స్టిచ్చింగ్కి ఇచ్చాను. నేను ఆ వీడియో కూడా పెడుతున్నాను. దట్ ఈస్ ద అవుట్ఫిట్ విచ్ ఐఎమ్ మేకింగ్ ఇట్ ఫ్రమ్ ది స్క్రాచ్. ప్లీజ్ డూ వాచ్ దట్ వీడియో టూ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ద జాకెట్స్. సో గైస్ దీస్ ఆర్ ది జాకెట్స్ అనమాట. ఇది ఐ విల్ షో యూ. దిస్ ఈజ్ అ స్వెటర్. ఇది మా కళ్యాణ్ అక్క అని ఒక అత్త ఉండిద్ది, నేను అక్క అని పిలుస్తాను అనమాట. సో ఈ స్వెటర్ చాలా యూస్ఫుల్ ఉంది. ఇప్పుడైతే మన హైదరాబాద్లో అంత చలి ఉండదు, సో ఇది అంత యూస్ చేయలేదు మేము, బట్ ఇప్పుడు యూజ్ చేయాల్సి వస్తుంది. యునో ఇది నేను మేబీ 5th క్లాస్లో ఉన్నప్పుడు తీసుకొచ్చింది అక్క ఫ్రమ్ ఆస్ట్రేలియా. సో థ్యాంక్ యూ అక్క, ఇది నాకు బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు. యాక్చువల్లీ ఇది సోనుకి తీసుకొచ్చింది కానీ నేను ఇప్పుడు నేను ఎంత సర్దినా కానీ మళ్ళీ మా మమ్మీ వచ్చి తీస్తుంది గైస్, అది నేను తలుచుకోవట్లేదు. నా ఇజ్జత్ తీస్తుంది మమ్మీ. ఇంకా 2 ఉన్నాయి. ఇది కిట్టుది, వాడికి తెలియకుండా తీసుకొచ్చాను. చూస్తే నేను తీసుకోవద్దా, నావివి నువ్వెందుకు తీసుకెళ్తున్నావు అని ఓవర్ యాక్షన్ చేస్తాడు. గ్లౌజెస్ అండ్ టోపీ ఇవి తీసుకెళ్తున్నాను. ఇవి నేను మళ్ళీ అక్కడికి వెళ్ళాక షాపింగ్ చేయొచ్చు, ఎందుకంటే ఇవి సరిపోవు. దీస్ ఆర్ ది సాక్స్. ఈ సాక్స్ ఇవన్నీ ఈ సైడ్ పెడదాం అనుకుంటున్నాను అనమాట. యూనో చూపిస్తా, ఇవి చిన్నవి కాబట్టి అటు సైడ్ సరిపోతాయి. సో చెప్పాను కదా గైస్, నేను షార్ట్స్ మాత్రం మోస్ట్లీ వెంటనే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను, బట్ ఐ డోంట్ థింక్ సో ఐ విల్ బీ ఏబుల్ టు అప్లోడ్ లాంగ్ వీడియోస్ నేను ఇక్కడికి వచ్చాక, హైదరాబాద్కి వచ్చాకే అప్లోడ్ చేయాలి. డన్. ఇక్కడ నా సాక్స్, క్యాప్, గ్లౌజెస్ అన్నీ ఉన్నాయి. ఐ నీడ్ టు బై అ మఫ్లర్ ఆల్సో. మఫ్లర్ నేను అక్కడికి వెళ్ళాక తీసుకుంటాను, ఇక్కడే అవసరం లేదు కాబట్టి. ఇదన్నమాట, బ్యాగ్ అయితే ప్యాక్ చేసేసాను. నా టాప్ వేర్, నా బాటమ్ వేర్, నా క్యాప్, సాక్స్, గ్లౌజెస్ పెట్టేసాను. నెక్స్ట్ వచ్చేసి నా యాక్సెసరీస్ మోస్ట్లీ వేసుకోనో నాకు తెలియదు. నేను ఒక్క పెద్ద డ్రెస్ కుట్టిస్తున్నా అని చెప్పాను కదా, దాని మీదకి అయితే పెట్టుకోవాలి. అవన్నీ ఐఎమ్ ప్లానింగ్ టు కీప్ ఇట్ ఇన్ దిస్ సో దట్ ఇట్ విల్ బీ ఈజీ ఫర్ మీ. దీంట్లో నా చార్జర్స్ ఇవన్నీ నేను వెళ్ళేటప్పుడు పెడతా, అప్పుడు కూడా మీకు వీడియో చూపిస్తాను. సో గైస్ ఫస్ట్ నేను ఇక్కడ నుంచి ఐ నీడ్ టు గో టు విజయవాడ. మాకు విజయవాడ నుంచి మేము వెళ్ళే ప్లేస్కి ట్రైన్ ఉందన్నమాట. సో ఇక్కడ నుంచి విజయవాడకి ఫస్ట్ టైం నేను ఒక్కదానే ట్రావెల్ చేస్తున్నాను, కొంచెం ధైర్యం తెచ్చుకోవాలి. అండ్ సంక్రాంతి కాబట్టి అస్సలు ట్రైన్స్ బస్సెస్ ఎక్కడా లేవు గైస్. ఎంత వెతికానో నేనైతే. ట్రైన్ అయితే సేఫ్గా ఉంటుంది, ట్రైన్లో తొందరగా వెళ్ళిపోవచ్చు అనేసి అది బుక్ చేసుకుందాం అనుకున్నాను. ఇక్కడ సికింద్రాబాద్ నుంచి ఉండేది కదా, అక్కడ నుంచి, కానీ అది లేదు. ఏం చేద్దాం? సో లాస్ట్ మినిట్ ప్లాన్స్ ఇలానే ఉంటాయి కదా. ఈ ట్రిప్ అయితే మేము యాక్చువల్లీ అనుకోలేదు గైస్, అనుకోకుండా వెళ్తున్నాము.
బట్ అనుకోకుండా వెళ్ళే ట్రిప్సే సక్సెస్ అవుతాయని ఈ ట్రిప్ ప్రూవ్ చేయబోతుంది. లెట్స్ సీ ఎలా ఉంటుందో ఈ ట్రిప్. నెక్స్ట్ డే. హాయ్ గైస్, టుడే ఇస్ డే, ఈరోజు ఏంటి ఏంటి మమ్మీ ఎవడీడు? డేట్ ఎంత? సో టుడే ఈజ్ 11th గైస్. నిన్న ఏమో కావాల్సినవి అన్నీ ప్యాక్ చేసుకున్నా, కానీ కిట్టు గాడు బట్ స్వెటర్లు అన్నీ తీసేసుకున్నాను. బట్ స్టిల్ మమ్మీ అడిగి తీసుకొచ్చింది అనమాట. వాడు రావట్లేదు అనేసి వాడు స్వెటర్లు కూడా పంపిస్తలేడు నాతో. కుళ్ళు. ఇప్పుడు ఇవన్నీ పెట్టాలి, అంతే అర్థం కావట్లేదు. ప్రీవియస్ వీడియోలో నేను ఇది చూపించలేదు, అది ఇందాక వచ్చిన వీడియోలో. సో ఇది కూడా పెట్టుకుంటున్నాను. ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్. ఇది నేను హైపర్ మార్ట్ వెళ్ళినప్పుడు పర్చేస్ చేసినాను. ఆ వీడియో కూడా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. మా మమ్మీ నాకు ఉన్నాయి సరిపోక ఇంకొన్ని ఇస్తుంది. ఇది సోనుదంట, ఇది కూడా పెట్టాలి. అండ్ ఇంకొకటి నేను అవుట్ఫిట్ కుట్టిస్తున్నాను. మేము ఎప్పుడో ఇచ్చినాము కానీ ఇంకా ఇవ్వలేదు ఆయన. నేనేమో రేపు వెళ్ళిపోవాలి, ఎప్పుడు ఇస్తాడేమో. నేను వెళ్ళేదాకా ఇట్లా కుట్టి నా బస్ దగ్గరకు వచ్చి కుట్టిస్తాడేమో. అట్లుంటుంది మనతో. ఇది స్ట్రైట్నర్ గైస్, ఈ స్ట్రైట్నర్ మనీషా తీసుకురమ్మని అందుకే తీసుకెళ్తున్నాను. అండ్ ఇందులో నా కాస్మెటిక్స్ పెట్టాను. మోస్ట్లీ కాస్మెటిక్స్ ఏమీ అక్కడ పెట్టుకోను, బట్ స్టిల్ మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ ఇవైతే యూస్ఫుల్ కాబట్టి ఐ షో యూ దీంట్లో ఏమేమి ఉన్నాయి. ఇందులోనే నేను వాట్స్ ఇన్ మై బ్యాగ్ అన్నట్టు చేస్తున్నాను అనమాట. ఒకటేమో రబ్బర్ బ్యాండ్ పెట్టుకుంటున్నా స్క్రంచి, ఒకటి పెట్టుకెళ్తాను, ఇంకొకటి స్పేర్గా. అండ్ ఈ పాండ్స్ మాయిశ్చరైజర్ గైస్, ఇది ఉల్టాగా అనిపిస్తుంది ఎందుకంటే ఫ్రంట్ క్యామ్ పెట్టినా కాబట్టి. పాండ్స్ మాయిశ్చరైజర్, ఇది చేతులకి కాళ్ళకి పూసుకోవడానికి, ఇది కూడా పాండ్సే. ఓ సారీ, ఇది కూడా పాండ్సే. వ్యాజ్లిన్ లిప్స్కి, నేను ఎప్పుడు లిప్ బామ్ ఇదే వాడతాను, ఏం పెట్టాను. సన్ స్క్రీన్, అక్కడ సన్న లేకపోయినా కానీ సన్ స్క్రీన్ పెట్టాలనేసి చాలా వీడియోస్లో చూసాను అనమాట, అందుకే పెట్టుకుంటున్నా. నెక్స్ట్ దీస్ ఆర్ ది కాస్మెటిక్స్. ఇందాక చూపించినవన్నీ స్కిన్ కేర్, ఇవి కాస్మెటిక్స్ అనమాట. ఇవి ఇంకొన్ని లిప్స్టిక్స్. ఇవి నేను మోస్ట్లీ బ్రౌనే ప్రిఫర్ చేస్తాను అనమాట. ఈ పౌచ్లో అయితే అవే ఉన్నాయి. ఇంకా నా ఫేస్ వాష్ పెట్టుకోవాలి. నా ఫేస్ వాష్ చిన్న సోప్ ఒకటి పెట్టుకుంటా. వాళ్ళు అక్కడ, నువ్వు ఇక్కడ, ఆయన అక్కడ, సరిపోయింది. డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా. సో యా, ఇదైతే నా చిన్న పౌచ్. ఇది యూస్ఫుల్ కాబట్టి వెంటనే ఇలా పిక్ చేసుకోవడానికి ఉండాలి కాబట్టి ఐఎమ్ ట్రైంగ్ టు కీప్ దిస్ ఇన్ దిస్ బ్యాగ్. ఇందులో వచ్చేసి నేను ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను, చిన్న బ్యాగ్లో అయిపోయినాయి. ఇంకా ఈ లోపలనే పెట్టాను. ఇక్కడ ప్లేస్ ఉంది, ఇక్కడ ప్లేస్ ఉంది. ఇక్కడ నా ఛార్జర్స్ పెట్టుకుంటా, ఛార్జర్స్, ఇయర్ ఫోన్స్ అవి పెట్టుకుంటాను. ఇక్కడ అంతా కూడా ప్లేస్ ఉంది గైస్, కానీ ఉంచుతున్న ప్లేస్ ఎందుకంటే వచ్చేటప్పుడు కూడా కొన్ని వస్తువులు పెట్టుకురావాలి. సో ఇదైతే ఫిల్ అయిపోయింది, దిస్ సైడ్ ఆఫ్ ది బ్యాగ్ ఇదంతా ఫిల్ అయిపోయింది అనమాట. ఇది ఎక్స్ట్రా లగేజ్ గైస్, సోనుది. ఓ సారీ, ఇంకా నా పెద్ద డ్రెస్ ఒకటి వస్తుంది, అది ఎక్కడ పెట్టాలో ఏమో. ఏదో ఒకటి చేసి ఇందులోనే ఇరికిచ్చేటట్టు అయితే చూస్తాను, ఎందుకంటే 3 బ్యాగులు నేను ఎడబెట్టుకోపోతా. ఇవి కళ్యాణకి ఇచ్చింది అనమాట, ఫ్రమ్ ఆస్ట్రేలియా. బోగ్ కనిపిస్తున్నా, అన్నీ ఉల్టానే కనిపిస్తున్నాయి కదా, ఎందుకంటే ఫ్రంట్ క్యామ్ పెట్టాను కాబట్టి. ఫోటోలు దిగడానికి వస్తుంది గైస్, అందుకే పెట్టుకోబోతున్నాం. ఇట్లాంటి లిక్విడ్స్ ఏమైనా ఉంటే ప్రిఫర్ ప్లాస్టిక్ కవర్స్ గైస్, ఎందుకంటే ఒకవేళ పడినా దీంట్లో పడతాయి, మొత్తం బ్యాగ్ అంతా ఖరాబ్ కాకుండా. టూత్పేస్ట్ అండ్ సబ్బు. సో దట్స్ ఇట్ గైస్. ఈ ప్యాకింగ్ వీడియో
ప్యాకింగ్ అయితే అయిపోయిందనమాట సక్సెస్ఫుల్లీ. ఇంకా కొన్ని చిన్న చిన్నవి ఉన్నాయి, అవి పెట్టేసుకుంటాను నేను. అండ్ రేపు వచ్చేసి నేను ఒక్కదాన్ని ఫస్ట్ టైం ఇక్కడ నుంచి విజయవాడ వెళ్తున్నాను. విల్ సీ, అది కూడా నేను వీడియో చేస్తాను. ప్లీజ్ వాచ్ ఇట్ టిల్ ది ఎండ్, స్కిప్ చేయకండి, మొత్తం చూడండి.